రోడ్డు జాగిలంగా ఉందని 100-200 కొట్టకాకు 50-20 పో. గత 15 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు గురించి చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ రోడ్డు 10-15 సంవత్సరాల క్రితం మరీ శాండాలంగా ఉండేది. పొలం వెళ్ళాలన్నా అటు రోడ్డు దాంట్లో వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళం. రోడ్ల విషయంలో అయితే మాకు చాలా సంతోషంగా ఉంది. మరి గోపాలకృష్ణాపురం ఆ ఊరికి ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అంటే తెలుగుదేశం హయాంలోనే జరిగినాయి, కానీ వైసీపీ హయాంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం అనేది జరగలేదు. గుంటలు పడిపోయి పూర్తిగా ధ్వంసం అయిపోయి డ్యామేజ్ అయిపోయింది. కాలేజ్కి వెళ్ళాలంటే 20 minutes టైం పెట్టింది. అటు ఫోన్ చేసినా కానీ ఇసుకిలిపాడంటే ఎవరో వచ్చేవాళ్ళు కాదు. గారు వాళ్ళ కుమార్ రాజా గారు మాకు చాలా మనకు కావాల్సిన విధంగా మనకు పనులు చేస్తాం, కానీ మాకు బాగా చేస్తాం. ఎన్ని కిలోమీటర్లు ఈ రోడ్డు? సుమారుగా 3 కిలోమీటర్ల రోడ్డు. కిలోమీటర్ల రోడ్డు ఇదివరకు ఇబ్బంది పడేవాళ్ళు, ఇప్పుడు ఒకేసారి వచ్చేస్తుంది. బాగా గోతులు పడిపోయింది. ఒక 5 to 10 minutes కాలేజ్కి రీచ్ అయిపోతాం. రోడ్డు పైకి ముందు పొద్దుగితే వెళ్ళాం. ఆ వయసు మీరిన వాళ్ళం కూడా అసలు ఇంటికి వెళ్ళగలమా, అన్ని గోతులు. ఇప్పుడు మాత్రం చాలా బాగుంది, చాలా హెల్ప్ఫుల్గా ఉంది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మనం తీసుకెళ్ళి ఎస్టిమేట్లు ఇచ్చి చేసినా కూడా పట్టించుకున్న నాదుడు లేడు. అనిల్ కుమార్ గారికి కూడా ఇచ్చినా కూడా ఆయన కూడా ఏమీ శ్రద్ధ తీసుకోలేదు, పట్టించుకోలేదు. ఇవాళ కళ్ళు మూసుకెళ్తున్నాం. కుమార్ రాజా గారు వచ్చిన తర్వాత చాలా ఇంప్లిమెంట్ చేశారు. మన ఎమ్మెల్యే గారు కుమార్ రాజా గారి ముందు పెట్టిన తర్వాత మరి ఆయన చాలా శ్రద్ధ తీసుకొని మనకి 2,05,00,000 రూపాయలు ఇప్పుడు ఆ సమస్యలన్నీ తీరిపోయినాయి. కుమార్ రాజా గారి సహకారం వల్ల ఆయన ఎమ్మెల్యే గారు అవ్వటం చాలా మాకు ఆనందకరంగా ఉంది. రోడ్డు వల్ల మనకైతే చాలా హాస్పిటల్కి వెళ్ళాలన్నా, కాలేజ్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా టైంకి రీచ్ అయిపోతున్నాం. ఈ ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది. మా ఎంపీ గారు రోజుల్లో ఇది బాగా కంప్లీట్ చేశారు. కుమార్ రాజా గారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. సుబ్రహ్మణ్యం గారు శ్రద్ధ తీసుకుని చాలా వరకు చేసి పెట్టాడు. కుమార్ రాజా గారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇలాంటి ఎమ్మెల్యే ఉంటే గ్రామాల అభివృద్ధి వస్తాయి అని చెప్పేసి మనసారా కోరుకుంటూ ఎమ్మెల్యే కుమార్ రాజా గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.